అందరికీ నమస్కారం. మనిషి చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మక తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, అనగా శాశ్వతంగా జీవించి ఉండదని అర్థం. అంటే ఏదో ఒకరోజు మరణించవలసింది. కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? మరియు మరణించిన 24 గంటల తర్వాత మరలా తన ఇంటికి ఎందుకు వస్తుందో మీకేమైనా తెలుసా? ఇది గరుడ పురాణంలో తెలుపబడింది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకువెళ్ళటానికి యమదూతలు వస్తారు. అక్కడ అతని యొక్క పాపపుణ్యాల గురించి పరీక్షించబడుతుంది. 24 గంటల్లోపు యమదూతలు తమ ఇంటికి తీసుకొచ్చి తన కుటుంబ సభ్యుల మధ్యన ఆ ఆత్మను వదిలిపెడతారు. ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను, బంధువులను పిలుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ఆ ఆత్మ యొక్క మాటలు ఎవ్వరికీ వినపడవు. మనల్ని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా తన మాటలు ఎవ్వరూ వినిపించుకోరు. చనిపోయిన వారి ఆత్మ శరీరంలో వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు. ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో ఇంకా ఎన్నో విషయాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. మరణమైన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండటం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏమీ చేయటానికి వీలుండదు. తన జీవితంలో తను బ్రతికిన రోజులు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. యమదూతలు చనిపోయిన ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలి వెళ్ళినప్పుడు ఆత్మ తిరిగి వెళ్ళటానికి యమలోక మార్గం గుర్తుపట్టదు. ఆత్మకు అంత బలం కూడా ఉండదు. గరుడ పురాణంలో చెప్పబడిన విషయాలను బట్టి చనిపోయిన ఆత్మకు 13 రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు. అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగములు పునర్నిర్మాణం జరుగుతుంది. మరియు 12వ రోజు పిండదానం చేయబడినప్పుడు దాంతో శరీరము, మాంసము పునర్నిర్మాణం జరుగుతుంది. మరియు 13వ రోజు పురోహితుడితో ఆ ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దాంతోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది. చనిపోయిన ఆత్మకు 13 రోజులు పిండదానం చేయటం ద్వారా యమలోకానికి వెళ్ళటానికి మార్గము దొరుకుతుంది. ఇలా గరుడ పురాణంలో చెప్పబడింది. ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలోనే 13 రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది. మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకానికి వెళ్ళటానికి 1 సంవత్సరం అనగా 12 నెలలు పడుతుంది. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే అటువంటి వారిని మృత్యులోపనకు పంపిస్తాడు. దీంతోపాటు మరొక విషయం గరుడ పురాణంలో చెప్పబడింది. ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన 13 రోజుల తర్వాత యమదూతలు యమలోకానికి తీసుకెళ్తారు. అలాంటి వారికి భూలోకం నుండి యమలోకానికి వెళ్ళే మార్గంలో ఎలాంటి కష్టము అనుభవించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఏ మనిషి అయితే తన జీవితకాలంలో పాప పనులు చేసి మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపడుతూ హింస పెడుతూ యమలోకంలోకి తీసుకెళ్తారు. దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది. ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతుంది. కానీ వారు పట్టించుకోరు, క్షమించరు. మరణించిన ఆత్మ యమలోకానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఆత్మ యొక్క స్వర్గలోకంలోకి పంపిస్తాడు. కానీ మనుషులు చేసిన పాపాలను, పాపక్రియలను బట్టి శిక్షను అనుభవించడానికి నరకంలోకి పంపిస్తాడు. నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆత్మను తిరిగి మృత్యులోకంకు పంపిస్తాడు. ఇప్పుడు తెలిసింది కదా ఫ్రెండ్స్, ఆత్మ తిరిగి 24 గంటల్లో మరలా ఇంటికి ఎందుకు వస్తుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.